నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో మహిళా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు, జిల్లా అదనపు సబ్ జడ్జి అర్పితారెడ్డి, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎండి సంధాని, డిప్యూటీ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ తాజుద్దీన్, సభ్యులు రాములు, సబ్బని సదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ అర్పితారెడ్డి, మాజీ సర్పంచ్ నామాల సత్యవతి మాట్లాడుతూ మహిళా హక్కులు, రక్షణ చట్టాలు, సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను వివరించారు. చిన్న చిన్న సమస్యలతో వివాద బంధం విడాకుల వరకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల ఇద్దరిపై ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పటికైనా ప్రతి భార్యకు భర్త సహకారం ఉండాలి. ఉంటే సర్పంచే కాదు, ఎటువంటి పదవునైనా వాళ్ళు డీల్ చేస్తారు. అదేవిధంగానే అన్నీ ఉండి ఇంట్లో భర్త సహకారం లేకపోతే ఆమెకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా అంత యూటిలైజ్ చేసుకోరు. కాబట్టి ఇంట్లో ప్రధానంగా ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు కరెక్ట్ ఉండాలి. మగవాళ్ళు కరెక్ట్ ఉంటే ఇల్లంతా చక్కగా ఉంటుంది. మగవాళ్ళు హెడ్, కింద వాళ్ళు తప్పు చేస్తే పైన వాళ్ళు చెప్పే స్టేజ్కి ఉండాలి. అదేవిధంగానే పైన వాళ్ళు తప్పు చేస్తే కింద వాళ్ళతో చెప్పించుకునే స్థితిలో ఉండకూడదు. ఒకవేళ కనుక భర్త కనుక సరిగ్గా లేకపోతే నెక్స్ట్ భార్య చూసుకోవాలి. ఇది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, లేదా ఆర్థికంగా సమస్యలు కావచ్చు, మరి ఏ విధమైన ఇది కావచ్చు. కాబట్టి ఇద్దరు సమానంగా ఉంటారు. భర్త తప్పు చేస్తే ఆ యొక్క ఫలితము భార్య మీద ఉంటుంది, భార్య తప్పు చేస్తే ఫలితము భర్త మీద ఉంటుంది. కాబట్టి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వీలైనంత వరకు భార్యాభర్తలు తప్పు కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు అందరికీ, ప్రతి ఒక్కరికి మంచి మంచి చదువులు చదువుతున్నారు, అందరూ బాగా చదువుతున్నారు, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు, సొంత ఇల్లు ఉంటుంది. కాకపోతే మనశ్శాంతి ఉండడం లేదు. ఒకప్పుడు ఒక 30, 40, 50 సంవత్సరాల కిందట విడాకులు అనేటివి కోర్టుకి 1, 2 ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్ళి అయిన 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల లోపల విడాకులు వస్తున్నాయి. దీనికి ఏంటంటే మనకు అన్నీ ఉన్నాయి, మంచి చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రశాంతత లేదు. కాబట్టి దీనికి ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఖర్చులు కూడా పట్టించుకోరు. మనమే ఆచి తూచి అరే ఈ సబ్బు అయిపోతుంది, జాగ్రత్త పెడతాం. మన చేతిలో నిజం చెప్పండి, అంత మగవాళ్ళ రాజ్యాలు ఎవరిదండి? ఇంట్లో వాళ్ళు బయట ఏమన్నా ఆడవాళ్ళైనా రాజ్యం ఒప్పుకోవాలి. మనం బయట యాక్టింగ్ ఉంటుంది, అంత అది కాదు. నేను ఏమంటున్నా అంటే మన నడవీడికే మన కోడలు నేర్చుకుంటుంది, మన కూతురు నేర్చుకుంటుంది, మన కొడుకు కూడా నేర్చుకుంటాడు. ఇంకోటి మనం మన భర్తకు విలువిస్తే, భర్త మనకు విలువిస్తే మన కొడుకు కూడా నేర్చుకుంటాడు. అది కోడలి పిల్లకి బాగాలేకుండా వస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, అది సపోర్ట్ చేయాలి. ఇలా డైవర్స్ మీద డైవర్స్ తీసుకొని ఏం సాధిస్తామండి మనం? రానున్న జనరేషన్లో ఏమీ సాధించము. సో నేను అనలైజ్ చేసిన మొత్తం 1 సంవత్సరం నుంచి నేను నా ఫ్యామిలీకి నాకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, ప్రాపర్టీలు దాచిపెట్టుకోకండి. ఫస్ట్ మన పిల్లల్ని గ్రూమప్ చేద్దాం. మన పిల్లలు ఎట్లా ఉండాలి, అత్తతో ఎట్లా ఉండాలి, ఆడపడుచుతో ఎట్లా ఉండాలి అన్నీ నేర్పించుకోవాలి. మనం డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు కదా, బయటికి వెళ్ళి సిటీలో పని చేస్తే కంపల్సరీ ఇద్దరు కలిపి 50 సంపాదించుకోరు. కానీ ఏం లాభం? నేను చూసానమ్మా, కోటీశ్వరుల దగ్గర నుంచి నిరుపేదల వరకు ఏమన్నా అంటే సతాయిస్తాడు, అర్థం చేసుకోడు. నేను కావాలని డైవర్స్ ఇచ్చినప్పుడు అమ్మ నాన్న పిలుస్తానండి కంపల్సరీ. ఎవరైతే విడిపోతున్నారు, ఏమమ్మా ఇష్టపూర్వకం? ఇష్టమే అమ్మ, నీ కోడలు ఇంట్లో ఉండాలి, నీ కూతురు వచ్చేయాలి. అదేంటి?
కొంచెం ఓపిక సహనం లేనిదే ఈ జనరేషన్లో డబ్బు ముఖ్యం కాదండి. మనం ఎంత ఓపికగా అనుకుగా మన సంసారాన్ని నెట్టుకపోతే మనం బాగుపడతాం. ఇంకా మంచిర్యాల పట్టణ ప్రజలు పన్నులు కడితేనే మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ప్రజలు వ్యాపారుల వివిధ రంగాల్లో చెల్లించాల్సిన బకాయిల పడిన పనులను చెల్లిస్తేనే నిధులు సమకూర్చి మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాలలో గృహ యజమానులు చెల్లించే పన్నులు, ట్రేడ్ లైసెన్సుల ట్యాక్స్, పట్టణంలో షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులు కలిసి 11 కోట్ల రూపాయల ట్యాక్సులు బకాయి పడి ఉన్నారని, ఎలాంటి జాప్యం లేకుండా వీరంతా 15 రోజుల్లోగా మున్సిపల్ అధికారులకు ట్యాక్సులు చెల్లించాలని కోరారు. ఒకప్పుడు రాష్ట్రంలో మంచిర్యాల మున్సిపాలిటీ నెంబర్ 1గా ఉండేదని, గత ప్రభుత్వాల పాలనలో పట్టణంలో ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభించలేదని, మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రస్తుతం అట్టడుగు స్థానానికి పడిపోయిందని అన్నారు. సాధ్యమైనంత మట్టుకు ఎక్కువ సమస్యలన్నింటి పరిష్కారం చేసి ప్రజలను మన్ననలు పొందాలనేది మా కౌన్సిల్ అందరి గురించి తీర్మానం చేసుకున్నాం. అందులో భాగంగా మేము వర్క్ టేకప్ చేయాలనుకున్నా మరి నిధులు అనేది మనకు ప్రధానం. ఈరోజు మున్సిపాలిటీలో శాలరీలకు మాత్రమే సరిపోయే కలెక్షన్స్ మాత్రమే వస్తున్నాయి. కారణం ఏమంటే మరి పట్టణంలో ఉన్న ప్రజలే కానీ, కొంతమంది బడా వ్యాపారులే కానీ, కొంత రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళే కానీ వాళ్ళంతా కొన్ని సంవత్సరాలుగా ట్యాక్సులు కట్టకపోవడం అనేది ఒక ముఖ్య కారణంగా కనబడుతుంది. ఈరోజు మంచిర్యాల బడ్జెట్లో దాదాపు 11 కోట్ల రూపాయల ట్యాక్స్ డ్యూ ఉన్నది. ఒకటి మిక్స్డ్ ట్యాక్సెస్, రెండవది నాన్ రెసిడెన్స్ ట్యాక్స్, ఇంకోటి రెసిడెన్షియల్ ట్యాక్స్. అందులో భాగంగానే ఈరోజు ప్రజలందరికీ మా కౌన్సిల్ తరఫు నుంచి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరైతే ట్యాక్స్ కట్టాలనుకున్నారో కట్టాల్సిన వ్యక్తులు సాధ్యమైన తొందరగా ఈ నెలాఖరు లోపల మిగతా ట్యాక్సులన్నీ దయచేసి మీరు పెద్ద మనసుతోటి కట్టగలిగితే మేము వచ్చే నెల నుండి మా అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ మేము పునాది వేస్తాం. అయితే కూడా మరి మాకు ట్యాక్సులు రిసిప్ట్ ఇవ్వడం లేదన్నారు. అది వాస్తవమే. కొంతమంది బిల్ కలెక్టర్లు ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని మరి వాళ్ళు వాడుకొని ఇంతవరకు ట్యాక్స్ కట్టలేదు. అట్లా ట్యాక్స్ కట్టి రిసిప్ట్ పొందని వాళ్ళు ఎవరన్నా ఉన్నా దయచేసి వాళ్ళు వెంటనే మున్సిపాలిటీ వచ్చి వాళ్ళ సమస్యను మేము చెప్తే ఆ బిల్ కలెక్టర్ దగ్గర మేము ఆ డబ్బులు వసూలు చేసిస్తాం. మార్కెట్లో దాదాపు 2 కోట్ల రూపాయల ట్యాక్స్ మాకు డ్యూ ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. షాప్ ఓనర్స్ అంతా మీ షాపులు వెంటనే మీరు ఆ డ్యూస్ అంతా కట్టేసి మాకు సహకరించండి. మేము ఇప్పటి నుండి ఈ రోజు నుండి 15 రోజుల టైం ఇస్తున్నాం మీకు. ఈ నెలాఖరు వరకు మీరు మొత్తం ట్యాక్స్ క్లియర్ చేస్తే సంతోషం. ఒకవేళ చేయకుంటే మాకు వచ్చిన ప్రభుత్వ ఆదేశాల అనుసారము, పై అధికారుల ఆదేశానుసారము. అదేవిధంగా ఏదైతే గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మంచిర్యాల పట్టణాన్ని ఏ విధంగా అయితే పట్టణాన్ని ఏ విధంగా సుందరీకరణంగా అద్భుతంగా చేస్తున్నారో అదేవిధంగా మన వార్డులలో ప్రతి వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల యొక్క ఎమ్మెల్యే దృష్టి కూడా పోవడం జరిగింది. వారు రాష్ట్రం నుంచి వచ్చే బడ్జెట్ తీసుకురావడం జరుగుతుంది. ఆ బడ్జెట్తో మన బడ్జెట్ కూడా సహకారం అయితే చాలా మంచిగా మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇలా వాటర్ సమస్య కానీ, ఇలా రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ చాలా ఉంది. ఏ సమస్య తీరాలన్నా మీ యొక్క కట్టే ట్యాక్సులతోటి కానీ, ఇలా వ్యాపారం వచ్చే ట్యాక్సులతోటి కానీ, మా మున్సిపాలిటీకి వచ్చిన ఆస్తుల రెంట్లతో కానీ ఈ యొక్క సమస్యలు తీరుతాయి. దయచేసి మంచిర్యాల పట్టణానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమిటంటే ఖచ్చితంగా మీ యొక్క ట్యాక్సీని 6 నెలల కోసం వస్తుంది. 6 నెలల క్లియర్ చేసుకుంటే మీకు భారీ మొత్తంగా అయ్యే చూసుకుంటే మీకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యొక్క ట్యాక్సీని కట్టి మా యొక్క మంచిర్యాల మున్సిపాలిటీ ఆస్తిని పెంచాలని కోరుతూ, అదేవిధంగా ఆ యొక్క ఆస్తిని మీకే మళ్ళా మేము బొగ్గు గనుల్లో కాలుష్య నియంత్రణ కోసం విరివిగా మొక్కలు నాటాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అమృత్ లాల్ మీనా పిలుపునిచ్చారు. బొగ్గు గనుల్లో కాలుష్య నియంత్రణ కోసం విరివిగా మొక్కలు నాటాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అమిత్ లాల్ మీనా పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో ఈకో పార్కును ఆయన సందర్శించారు. సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్తో కలిసి పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. బొగ్గు గనులతో పాటు పరిసర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సింగరేణి సంస్థ తరపున అవకాశం ఉన్న అన్ని చోట్ల మొక్కలు నాటాలన్నారు. అలాగే పరిసర ప్రాంతాల ప్రజలు కూడా తమ స్థలాల్లో మొక్కలను పెంచాలని అమిత్ లాల్ మీనా సూచించారు. సింగరేణి అధికారులతో పాటు కార్మికులు పాల్గొన్నారు. ये जमीन है और बसावट के पास है, हैबिटेशन के पास है. इस तरह का लैंड को रिपर्पज करके हमें लॉन्ग टर्म इको पार्क बना देना चाहिए
ताकि लोगों को उसका लाभ मिल सके, बच्चे दिन में खेल सके और लोग सुबह शाम मॉर्निंग वॉक कर सके, एनवायरमेंट फ्रेंडली डेवलपमेंट हो सके। कई लैंड ऐसी होती है जो कि बड़ी बड़ी वाटर बॉडीज हैं, तो उन वाटर बॉडीज में हमें यूज करना चाहिए कि वहाँ पर क्या हम फ्लोटिंग सोलर फैसिलिटी डेवलप कर सकते हैं। कहीं हो सकता है कि बड़ी वाटर बॉडी के बगल में ऊंचा माउंटेन हो, तो वहाँ पर हम पंप स्टोरेज हाइड्रो प्रोजेक्ट बना सकते हैं। वाटर बॉडी जो ग्राउंड रिजर्वायर हो गया और हाइट पर एक दूसरा रिजर्वायर बना दें, आसपास की खाली जमीन में सोलर बना दें और हाइड्रो प्लांट बना दें, तो उससे क्या फायदा होगा कि दिन के समय में जब सोलर आवर्स है तब सोलर से उस पानी को उठा करके अपर रिजर्वायर में रख दिया जाएगा और रात का जो ऑफ सोलर आवर है उस समय उससे हाइड्रो इलेक्ट्रिसिटी जनरेट करके ग्रिड को सप्लाई की जा सकती है और उससे जो स्टोरेज की प्रॉब्लम है देश के सामने उसका हल किया जा सकता है। हमने चेयरमैन साहब को ये रिक्वेस्ट किया है सभी डायरेक्टर्स को कि हमें देखना चाहिए कि सिगरेनी के इलाके में कहाँ इस तरह की वाटर बॉडीज है जहाँ पर अच्छा स्टोरेज है और हेड अवेलेबल है और उसको हमें डेवलप करना चाहिए, चाहे खुद करे कंपनी, चाहे प्राइवेट सेक्टर को करके रेवेन्यू शेयरिंग मोड पे करे, लेकिन इसको करना चाहिए। कोल इंडिया ने भी लगभग 20 ऐसी साइट्स आइडेंटिफाई करके उसका फिजिबिलिटी पर काम किया है। रिन्यूएबल एनर्जी को बढ़ावा देने के लिए हमें पंप स्टोरेज एंड सोलर इंटीग्रेटेड प्लांट पर काम करना चाहिए। कई जगह पर ऐसी हो सकती है जहां पर कि स्टेबल ओबी डंप हो गया है, तो वहां सिगरेनी कंपनी ने अच्छा काम किया, कई ओबी डंप पर सोलर पार्क बनाया है, इसको और बढ़ाना चाहिए। अपन जब आते हैं दोनों तरफ बड़े बड़े ओबी डंप्स हैं, तो जहां ओबी डंप पूरा स्टेबल हो गया है वहां हमें सोलर पार्क बनाने चाहिए ताकि उससे बेहतरीन उपयोग हो सके। और जहां जमीन अच्छी है वहां पर अफॉरेस्टेशन करना चाहिए। तो इस तरह सोलर, पीएसपी, इको पार्क, अफॉरेस्टेशन, टाउनशिप डेवलपमेंट, इंडस्ट्रियल टाउनशिप डेवलपमेंट, जो भी यूज हो, बट हमें इंच इंच जमीन का सर्वे करके रीपर्पज करना चाहिए, क्योंकि समय की मांग है जमीन का। మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని మోడల్ డిగ్రీ కళాశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సంసిద్ధతకై జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాజ్ అవగాహన కల్పించారు. విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ రాజ్ మాట్లాడుతూ 10వ తరగతి ఓ తొలిమెట్టు లాంటిదని, తమకు బంగారు భవిష్యత్తుకు దిశ నిర్దేశించేది 10వ తరగతి అని, 10లో మంచి ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తు బంగారు బాట పడుతుందన్నారు. జీవితంలో విలువైన 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం అంటే అనుకున్నంత సులువు కాదని అన్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వినూత్న తరహాలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ విద్యను అందిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నత స్థాయి ఫలితాలు సాధించాలి అని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలోని పాఠశాలల ఉపాధ్యాయులు ఒక ప్రణాళికను చేసుకొని ముందుకు పోతున్నారని తెలిపారు. అంటే మీకు ఏం చదివితే బాగుంటుంది ఈ 1 మంత్ లో, సో దట్ మంచి మార్క్స్ ఇచ్చే వాళ్ళు ఇంకా మంచి మార్క్స్ తీసుకురావచ్చు, కొద్దిగా వెనుకబడ్డ వాళ్ళు ఈ టాపిక్స్ కవర్ చేస్తే వాళ్ళు కూడా పాస్ 40, 50, 60 మార్కులు తెచ్చుకోవచ్చు. అట్లా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అంతా కూడా పేపర్ సెంటర్స్ అండ్ పేపర్ కరెక్షన్స్, అంటే రెగ్యులర్ గా మీ టీచర్స్ నే కాకుండా వాళ్ళు కొద్దిగా ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని ఇక్కడికి పిలిచాము. వాళ్ళంతా కూడా మీకోసం మంచిగా లాస్ట్ 2-3 డేస్ నుంచి కష్టపడి పీపీటీస్ ప్రిపేర్ చేసుకున్నారు. అంటే తెలుగులో ఏవే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హిందీలో కవి పరిచయం అడిగితే మీరు ఎట్లా రాస్తే మార్క్స్ ఈజీగా వస్తున్నాయి, ఇంగ్లీష్ లో ఎట్లాంటి ప్యాసేజెస్ వస్తున్నాయి ఎగ్జామ్ లో, వాటిని మీరు ఏ విధంగా రాస్తే, ఇప్పుడు మీకు చెప్పే వాళ్ళు కూడా ఫైనల్ ఎగ్జామ్స్ లో కరెక్షన్ చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు మీరు ఎట్లా రాస్తే మంచి మార్క్స్ ఇస్తారు, ఎట్లా రాయకపోతే వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు, అంత అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఈ ప్రోగ్రామ్ దీనికి అందుకే అవగాహన మీకోసం. అంటే ఎగ్జామ్స్ అంటే ఏంటి, ఈ నెల రోజుల్లో మీరు ఎట్లా చదువుకోవాలి, ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ మిస్ చేయకుంటే మీరు మినిమం పాస్ నుంచి హైయెస్ట్ మార్క్స్ వరకు తెచ్చుకోగలుగుతారు అని చెప్పడానికి ఒక అవగాహన కార్యక్రమం. అట్లాగనే లైఫ్, ఎగ్జామ్స్, ప్రెషర్స్, పేరెంట్స్ ప్రెషర్స్, సొసైటీ ప్రెషర్స్, టీచర్స్ నుంచి ప్రెషర్స్, లేకపోతే సెల్ఫ్ ప్రెషర్, ఇవన్నీ తట్టుకొని కూడా మనం ముందుకు ఎట్లా వెళ్ళగలగాలి అనడానికి ప్రేరణ ప్రోగ్రామ్. సో రెండు కలిపి అవగాహన మరియు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వికారాబాద్లో అంతర్జిల్లా దొంగలు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు తెలిపారు. గతంలో 36 కేసులలో జైలుకు వెళ్లి వచ్చిన సూర్యాపేట జిల్లా
కరక్కాయాల గూడెంకు చెందిన ఆంజనేయులను వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ నవాబ్పేట్ పోలీసులు స్టేషన్ పరిధిలో 2 కేసులు, కోదాడ పోలీస్ స్టేషన్లు పరిధిలో 4 కేసులు, మొత్తం 6 కేసులలో అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. నిందితుడిపై రాష్ట్ర వ్యాప్తంగా 42 కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా చేసుకుని నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడని, ఇటీవల వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం వట్టి మేనిపల్లి గ్రామంలో దొంగతనం చేసిన ఆభరణాలు అమ్మే సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడు ఆంజనేయుల నుండి 3 బైకులు, 30.3 తులాల బంగారం, 1.40 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. వివరాలు చూస్తే మనకి ఈరోజు ఉదయం అతనికి ఆ రోజు మనకి ఆ కేసులో కూడా సీసీ ఫుటేజ్ రావడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకొని నేరస్తుని మీద నిఘా పెట్టి ట్రేస్ చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఉదయం అతను బైక్ మీద ఈ ప్రాపర్టీ తీసుకొని దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వీళ్ళు మన 2 సిఐలు అండ్ నవాపేట ఎస్ఐ భరత్, నవాపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది అందరూ కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు సన్నిధి ఆంజనేయులు, తండ్రి దుర్గయ్య, వయసు 30 సంవత్సరాలు. ఇతను సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం కరకాయలగూడెం గ్రామంగా అడ్రస్ ఉన్నది. ఇతను 7వ తారీఖు ఆ ఒట్టిమీనంపల్లిలో జనరల్గా ఈయన యొక్క ఎంఓ ఎట్లుంటుందంటే ఫస్ట్ రెక్కీ చేసుకుంటాడు, ఆ గ్రామంలో ఎక్కడెక్కడ తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి అది చూసుకున్న తర్వాత అతను బైక్ మీద రావటం, ఒక ఇనప రాడ్ తెచ్చుకోవటం, ఆ తాళాలు పగలు కొట్టడం, లోన బీరువాలు ఉంటే పగలు కొట్టడం, ప్రాపర్టీ ఏది ఉంటే అది తీసుకెళ్ళడం చేసేవాడు. 7వ తారీఖు ఈ ఒట్టిమీనంపల్లిలో చేసిండు. ఇతను పట్టుకున్న తర్వాత మనం విచారిస్తే 11వ తారీఖు డిసెంబర్ నెలలో, అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ 11న మనకి వికారాబాదు టౌన్లో కూడా అస్సాం బేకరీ దగ్గర ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అది కూడా ఇతను ఒప్పుకోవడం జరిగింది. దీంతో పాటుగా కోదాడు పోలీస్ స్టేషన్లో, సూర్యాపేట జిల్లా కోదాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 చోట్ల ఇట్లాంటి దొంగతనాలు చేసిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇవి కాకుండా గతంలో ఇతను నల్లగొండ జిల్లాలోని 25 కేసులు, ఖమ్మం జిల్లాలో 4 కేసులు, వరంగల్ జిల్లాలో 4 కేసులు, సిద్దిపేట జిల్లాలో 2 కేసులు, మరియు సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, మొత్తంగా 36 కేసుల్లో ఇతను అరెస్ట్ అయి జైలు కూడా పోయి రావడం జరిగింది. ఇప్పుడు ఈ 36 కేసులు కాకుండా మనం ఈరోజు 6 కేసులలో అరెస్ట్ చూపిస్తున్నాం. 1 నవాపేట, 2 వికారాబాదు, కోదాడు పోలీస్ స్టేషన్ నుండి 4 కేసులు. టోటల్గా ఈ 6 కేసులు కలుపుకుంటే 42 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఆల్రెడీ 36 కేసులు అరెస్ట్ అయి ఉన్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నివాసం వద్ద కేక్ కట్ చేసి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు పనిచేశారని అన్నారు. 4 కోట్ల ప్రజలు 62 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ జాతిపితగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో తన కళ సాకారం అయిపోయిందని భావించకుండా బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఉద్యమ పార్టీని 2 సార్లు అధికారంలోకి తెచ్చి 9 ఏళ్లుగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాష్ట్ర సంక్షేమ సారథిగా తెలంగాణను పార్టీని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చిన తెలంగాణకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండాలని తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డలు 2 సార్లు అవకాశం ఇచ్చిన సందర్భంలో గాంధీ గారి కన్న కళలు నిజం చేసిన ఏకైక వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. మరి ఈ సందర్భంలో ఇలా ఎన్నో జిల్లాలు, అందులో కేసీఆర్ రావడం వల్లనే ఇవాళ మంచిర్యాల జిల్లా ఏర్పడింది. కేసీఆర్ రావడం వల్లే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేసీఆర్ రావడం వల్లనే గతంలో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎల్లంపల్లి కానీ, గూడెం లిఫ్ట్ కానీ ఆయన చేతుల మీదుగా మరి గూడెం లిఫ్ట్ ప్రారంభించిన వ్యక్తి కూడా ఇవాళ కేసీఆర్.
కారుణ్య నియామకాల్లో ఎందరికో మరి రాని సందర్భంలో తనకున్న మేధాశక్తితోటి ఇలా 14,000 మంది సింగరేణిలో కారుణ్య నియామకాలు వచ్చినట్టే దానికి కారకులు కేసీఆర్ గారు. ఈ సందర్భంలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కేసీఆర్ గారిని అండ ఉండండి. మరి ఈనాడు కొన్ని ఇంకా కొంత ఇలా రైతు బంధు కానీ రైతు బీమా కానీ సకాలంలో పెన్షన్లు కూడా రావడం లేదు. ఇవన్నీ రావాలని ఇలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ నాయకత్వాన మరి ఇలా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్న సందర్భాలు ఇలా ప్రజలు మరి గుర్తుపెట్టుకోవాలని ఈ సంబంధం చెప్తూ మరి ఈ సందర్భంలో కేసీఆర్ గారు 100 ఏళ్ళు బతికే దిశగా ఉండాలని ముక్కోడి దేవతలు కోరుకుంటూ అవకాశం కల్పించిన అలాగే లక్షడిపేట పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవన్ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా లక్షడిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత కేసీఆర్దేనని అన్నారు. ప్రజలను కేసీఆర్ పట్ల అభిమానం పోలేదని తెలిపారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి రైతు బంధే కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రకరకాలుగా ప్రజలకు ఇంటింటికి ఇచ్చినటువంటి మరి ప్రభుత్వం టీఆర్ఎస్, బీఆర్ఎస్. అదేవిధంగా ఈనాటికి కూడా ఎక్కడ భయపడకుండా మన కార్యకర్తలందరూ కలిసిమెలిసి ఉండి మనకు ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు, చేపట్టినటువంటి పథకాలు అన్నిటికీ మనం కష్టపడి ముందుకు తీసుకుపోవాలి. ఎదుటి ప్రభుత్వం ఏమన్నా అన్నా కానీ మన కోరికలు, మన ప్రజల కోరికల్ని అడుక్కుంటూ మనం దాని గురించి ఎప్పటికప్పుడు మన ప్రయత్నాలు కూడా చేయాలి. ప్రజలలో అందరూ మన దగ్గర ఏదైతే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి గుర్తుంచుకొని ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావుని గుర్తు చేసుకుంటూ ఇక్కడ మన నాయకుడు దివాకర్ రావు గారు కూడా మన కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారికి కూడా ఈ కార్యక్రమానికి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచు నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా పరిపాలన కొనసాగించి మరి దురదృష్టవశాత్తు మొన్న ఎన్నికల్లో మరి ఓటమి పాలైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మరి వారు ఇంకా రాబోయే రోజులలో ప్రజలకు ఇంకా ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చి మంచి పరిమాణాన్ని అందించే విధంగా మరి వాళ్ళు మరి ఆరోగ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యతో ఉండాలని కోరుకుంటూ ఇంకా రాబోయే రోజులలో తెలంగాణ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క మరి ఈ యొక్క ప్రతిపక్ష పాత్రను కూడా పోషించి ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క కష్ట సుఖాలలో పాల్పంచుకోవాలని. అలాగే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదినాన్ని కేతనపల్లి మున్సిపాలిటీ పార్టీ కార్యాలయం 1వ, 8వ వార్డులలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో కేసీఆర్ నిండు 100 ఏళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని యావత్ తెలంగాణ ప్రజలందరి తరపున చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు అతీతంగా, ఓటమి గెలుపునకు అతీతంగా తెలంగాణ కళను నెరవేర్చినటువంటి కేసీఆర్ని ఎప్పుడు గౌరవించుకోవాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది కేసీఆర్ని వాట్సాప్లలో, ట్విట్టర్ వేదికలో, ఫేస్బుక్లో అనేక సందర్భాల్లో చాలా ఘోరమైన పదజాలం వాడుతూ విమర్శించడం చాలా బాధాకరమని అన్నారు. మన తెలంగాణ జాతిపిత మహనీయులు కేసీఆర్ గారి బర్త్డేను జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన మన తెలంగాణ జాతిపిత. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకులు ఎంతో, మన తెలంగాణను తెచ్చిన కేసీఆర్ కూడా అంతే మనం భావించుకోవాలి. కానీ ఎందుకో ఆయనను కేసీఆర్ గారిని పేరు పెట్టి పిలిచడం కూడా మనకు బాగోలేదు. నేను బాపు అనే పిలవాలనుకుంటున్నా, తెలంగాణకు బాపు అనే పిలవాలనుకుంటున్నా. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో, బాపు నాయకత్వంలో నిజంగా ఒక్కసారి ప్రతి ఒక్కరు వాళ్ళ గుండెల మీద చేసుకొని ఒక్కసారి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇట్లా చూడండి. ఒక్కసారి గూగుల్లో కొట్టి 2014 కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ ఎట్లుంది, ఈ 2024లో కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తెలంగాణ ఎలా ఉందని ఒక్కసారి ఆ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే మీ యొక్క కళ్ళకే కనబడుతుంది నిజం ఏంటిది అనేది. ఇంత అభివృద్ధి చేసిండ్రు. అప్పుల రాష్ట్రం అని అంటా ఉన్నారు. కానీ ఈ అప్పులు అనేది ఈ రోజున్న రాష్ట్రంలో ఉన్న పరిపాలించినటువంటి కాంగ్రెస్ కూడా 70 రోజులలో ఎన్ని కోట్ల అప్పు తెచ్చిందో అందరికీ తెలుసు. సో ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే 100% అప్పులు తేవాల్సిందే.
ప్రతి రాష్ట్రం కూడా మన దేశమే అప్పుల్లో ఉన్న సంగతి మర్చిపోద్దని నేను ప్రజలకు చెప్తా ఉన్నాను. సో ఈ తెచ్చిన ప్రతి పైసా కూడా లెక్కలు అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కరికి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడం ఎన్నో సందర్భాల్లో జరిగింది. అప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు అధికారం వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా బాధాకరం, దురదృష్టకరం. మరొక్కసారి చెప్తా ఉన్నాను, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారిని ఒక మాట అనే ముందు నీ తండ్రిని ఒక మాట అంటున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దని నేను చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారి ఆరోగ్యం మంచిగా ఉండాలి. తను మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చి ఈ యొక్క తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి అంటే కేసీఆర్ గారి నాయకత్వమే దానికి నిదర్శనం, దానికి నిజంగా సార్థకమని నేను చెప్తా ఉన్నాను. సో లాంగ్ లివ్ కేసీఆర్ గారు. ఈ బర్త్డే సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరి తరఫున విద్యార్థులు క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా విద్యాబుద్ధులు అలవర్చుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని ఎస్ఆర్ఆర్ కళాశాల కరస్పాండెంట్ మల్లయ్య అన్నారు. శనివారం వేంపల్లి గ్రామంలో మంచిర్యాల ఫంక్షన్ హాల్లో జరిగిన ఫేర్వెల్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది దేశ విదేశాల ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. విద్యార్థులు పట్టుదలతో తాము అనుకున్న గమ్యాన్ని చేరుకునేందుకు నిరంతరం పాటుపడతారన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రతి ఒక్కరూ ఏదో విడిపోతానే భావన ఉంటుంది. అలా కాకుండా మనుషులు మాత్రమే కొంచెం జస్ట్ దూరం ఉండి మనసులో ఎప్పుడూ మెదులాడుతూ నేను ఉంటారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు మంచి చదువు చదివి అటు మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఒక కాల నిర్ణయ పట్టిక తయారు చేసుకుని దానికి అనుకూలంగా మెదులుతూ ముందుకెళ్ళాలి. ఇంకో టైం టేబుల్ ఉండాలి. టైం టేబుల్ లేని జీవితాలు ఎలా ఉంటాయంటే ఒక తెగిపోయిన గాలిపటలా కనిపిస్తాయి. అలా కాకుండా ప్రతి విద్యార్థి రేపటి పని ఇవ్వటి పని ఇప్పుడే వాయిదా లేకుండా పనిచేస్తే ముందుకెళ్తాడు. కాబట్టి ప్రపంచంలో అన్నింటికంటే చాలా విలువైనది సమయం. ఆ సమయాన్ని ఎవరు వృధా చేయకూడదు. వృధా చేస్తే ఎంతో కొంత మనం వెనకకెళ్తున్నట్టు భావిస్తున్నాం. కానీ ప్రతి విద్యార్థి ఎప్పుడైతే ఒక 4 మెట్లు వెనకకెళ్తాడో 10 మెట్లు ముందుకెళ్తాడు. వీళ్ళు తగ్గనని భావం లేకుండా ప్రతి ఓర్పుతో శ్రమతో ముందుకెళ్తే మీరు అటు మంచి భావి భారత పౌరులుగా ఎదుగుతారని ఆశిస్తూ మీరు అంతేకాకుండా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా గర్వించుతారు. అలాంటి కొంచెం కష్టపడండి, కష్టే ఫలి అన్నారు పెద్దలు. కాబట్టి ఈ రోజు నుండి మీరు ఒక ప్రణాళికబద్ధంగా ఈ 10 days చదివి మంచి మార్కులతో ఇటు కళాశాలకు అటు తల్లిదండ్రులకు ఈ సమాజానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. ఈ వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వేడుకోల సమావేశం జరుపుకుంటున్నాము. ప్రథమ సంవత్సరం విద్యార్థులు మా కోసం ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా మన కాలేజీలో అందరూ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వారే. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వారని చిన్న చూపు లేకుండా వాళ్ళు మంచిగా చదివి ఈ కాలేజీకి మంచి పేరు తీసుకొస్తున్నారు. అలాగే నేను కూడా, మాది కాగజ్ నగర్, నా పేరు అంజన్న. నేను కూడా మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ప్రథమ సంవత్సరంలో నేను మంచి మార్కులు సంపాదించాను. సెకండ్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ త్వరలో రాబోతున్నాయి కాబట్టి మంచి మార్కులు నాకు 421 మార్కులు వచ్చాయి ప్రథమ సంవత్సరంలో. సెకండ్ ఇయర్లో కూడా నేను 460 టార్గెట్ పెట్టుకున్నాను. ఇలాగే మంచి విద్యను కొనసాగించి జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటానని కోరుకుంటున్నాను. నాకు ఈ కళాశాల బృందం చాలా సహాయపడుతుంది. ఇలాంటి చదువు నేను ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిపై అవిశ్వాసాన్ని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని బీఆర్ఎస్ జెడ్పీటీసీలు అందజేశారు. బీఆర్ఎస్ నుంచి చైర్మన్గా ఎంపికై కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం సమంజసం కాదని వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్తో పాటు 11 మంది జెడ్పీటీసీ సభ్యులు వికారాబాద్, తాండూర్ మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్ రెడ్డిల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగయ్య నాయకులను కలిసి అవిశ్వాస తీర్మానం అందజేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనిపిస్తే పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందేనని, నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టకముందే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ
కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా తనకు నైతిక బాధ్యత వహించి పార్టీ సభ్యత్వానికి జిల్లా పరిషత్ చైర్మన్కు రాజీనామా చేయాల్సి ఉండేది. కానీ నైతిక బాధ్యత వహించకుండా పదవి విధానంతో ఇంకా పదవిలో కొనసాగాలనేటువంటి చర్యను ఖండిస్తూ మేమందరం కూడా జిల్లా పరిషత్ మెంబర్లందరం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల మంది ప్రాణత్యాగాల ఫలితంగా సకల జనులు తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014లో అదే తెలుగుదేశం పార్టీలో మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు ఈ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి, 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్, 2 సార్లు మంత్రి పదవి, అలా ఎమ్మెల్సీ పొంది ఈ పార్టీకి ద్రోహం చేయడం అనేటువంటిది మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఆ పార్టీ అన్ని రకాల వాళ్ళ సౌకర్యాలు కల్పించిన పార్టీ. వాళ్ళకి ఎక్కడో ఉన్న దగ్గర చీగొట్టి ఆ రోజు ఓడిపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ అంతా కూడా తెలంగాణ సాధించుకున్న సంబరాల్లో తెలంగాణ పార్టీని గెలిపించింది. అట్లాంటి సందర్భాల్లో కూడా మేము కూడా త్యాగం చేసి మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని కొమరం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరేని మండలంలోని మాణిక్యపూర్, గడలపల్లిలో జిల్లా పోలీస్ శాఖ, వసుధ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ హాజరయ్యారు. తిరేని మండలం మాణిక్యపూర్ గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం మండలంలోని గడపల్లి కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 31 మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మహిళలు ఎవరైనా ఆధారపడకుండా స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ టైలరింగ్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. మహిళలు ఆర్థిక స్వలంబన సాధించాలని కోరారు. మాత్రమే ఇంట్రెస్ట్గా వాడుతున్నారు ఆ మిషన్. మిగిలిన 20-25 మంది వాటిని ఇంట్లో పెట్టి మా పిల్లగాళ్ళకి ఇద్దామా, లేకపోతే మా చుట్టాలకి ఇద్దామా, ఎవరికైనా ఇద్దామా, లేదంటే ఏదైనా ఒక 4 రూపాయలు వస్తాయి దాంతో ఏమైనా అమ్మేసుకుంటే అన్నట్టుగా ఆలోచన ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు అవసరం లేకుండా తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏమైందంటే తర్వాత ఎవరికైతే ట్రైనింగ్ చేయాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేము. నిజంగా ఆసక్తి ఉండి నిజంగా నేర్చుకోవాలా, నిజంగా నేను టైలరింగ్ చేసుకోవాలనే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీరేమో తీసుకొని ఇంట్లో పెట్టేస్తారు, అక్కడ డబ్బులు బ్లాక్ అవుతాయి, డబ్బులు ఉండవు, ఎన్జిఓ వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతాయి. అప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మన ట్రైనింగ్ ఎట్టి ఇవ్వాలా. అందుకనే ఎన్జిఓ వాళ్ళు చాలా బాగా ఆలోచించి ఈ కార్యక్రమం పెట్టినారు. ఒక 2 మిషన్లు ఉంటాయి, అది కంబైన్డ్ ఆస్తి, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి కుట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ 2 మిషన్లకు కూడా ప్లేస్ సరిపోవట్లేదు, ఎక్కువ మంది మనుషులు వస్తుంటే ఇంకో 2 కూడా పెడతా ఉన్నారు, ఆ 2 కూడా చాలకపోతే అప్పుడు ఖచ్చితంగా అప్పుడు మా అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టుగా మేము కూడా దాతల్ని చూసి మీకు తప్పకుండా ఇప్పించడానికి ట్రై చేస్తాం. ముందు వీటిని ప్రాపర్గా వాడుకోండి. ఇంకో డాక్టర్ హారతి ద్వారకానంద్ రచించిన హైదరాబాద్ సంస్థానం విమోచనానికి ప్రాంతీయ బోధనకు పునాదులు వేసిన తెలంగాణ దార్శనికులు అనే గ్రంథాన్ని వికారాబాద్ సత్య భారతి ఫంక్షన్ హాల్లో ఆవిష్కరించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ గ్రంథాలన్నీ రచించిన ప్రముఖ విద్యావేత్త, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత విశ్రాంత సహా ప్రాచార్యులు హారత ద్వారకానందులను పలువురు విద్యావంతులు సన్మానించారు. ఎవరి గురించి ఉందో వందే మాతరం రామచంద్రరావు గారు, తర్వాత నారాయణ పవార్ గారు ఎవరైతే నిజాం పైన బాంబు వేసినాడో వాళ్ళిద్దరిని అద్వానీ గారి చేత సన్మానం చేయించే భాగ్యం మాకు కలిగిందండి. మాకు ఈ ద్వారకనాథ్ గారి స్ఫూర్తి మాలో లేకపోతే వారు మేము కలవకున్నా కూడా స్ఫూర్తి మాత్రం తెలిసి ఒకటే స్ఫూర్తి. ఈ స్ఫూర్తికి అనుగుణంగా మరి నిజాం కాలేజీ గ్రౌండ్స్లో 1000 మంది స్వాతంత్ర సమరయోధుల మధ్యన వీరిద్దరికి మేము సన్మానం జరిగింది. 100కు పైగా ఉన్నారు. తర్వాత చనిపోయినారు. ఇప్పుడు మీరు సన్మానం చేద్దామన్నా దొరకదు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు సన్మానం చేద్దామనుకున్నప్పుడు దొరికే పరిస్థితి లేదు, చనిపోయినాడు. నారాయణ పవార్ ఆయన మిత్రులు గంగయ్య చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మిత్రులు కలిసి బాంబు వేద్దామనుకున్న నిజాం మీద బాంబు వేసినాడు, ఫెయిల్ అయిపోయింది. భగత్ సింగ్ వేసినాడు. ఆయన భగత్ సింగ్ మనోళ్ళకి డిఫరెన్స్ ఉన్నది.
అసలు పవార్ బొమ్మ కానీ ఫోటో కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడ ఉంది. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.